ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ వారం మాస శివరాత్రి 11వ తారీఖు వచ్చింది. ఆదివారం నాడు ఏకాదశితో వార ప్రారంభం. ఏకాదశి ఉపవాసం చేయడం, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 అక్షరీ మంత్ర జపం చేయడం ఏకాదశి నాడు విశేషమైన ఫలితం. ఇంకా శంకరుణ్ణి 11వ తారీఖు మనం వదలకూడదు. దేవాలయానికి వెళ్ళడం, ఆయనకి అభిషేక ప్రీతి కాబట్టి తప్పనిసరిగా పంచామృతాల్లో ఏది వీలుగా ఉంటే అది పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, వీటిలో ఏది అవకాశం ఉంటే అది పట్టుకెళ్ళి స్వామివారికి సమర్పించి ఆయనకు అనుగ్రహం మనం తీసుకోవడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మనం ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించకూడదు, నెగిటివ్గా మాట్లాడకూడదు, అనుకూలంగా మాట్లాడాలి, అనుకూలంగానే మనం చేయాలి. ప్రయాణం చేస్తున్నాం, చేయగలమా, లారీ వచ్చేస్తుందేమో నెగిటివ్గా ఆలోచించకూడదు. విమానం ఎక్కాం, పడిపోతుందేమో, ట్రైన్ ఎక్కాం, పడిపోతుందేమో, ఇలాగా నెగిటివ్ ఆలోచనలు మనిషికి పనిచేయవు. పాజిటివ్గా ప్రయత్నం గట్టిగా కనుక చేసినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తామనే లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి. గ్రాముల యొక్క బలాబలాలు తెలుసుకుని అనుకూలంగా ఉన్నప్పుడు కొంచెం వేగంగా వెళ్ళడం, అనుకూలంగా లేనప్పుడు కొంచెం రిస్క్ తీసుకోకుండా 1-2 సార్లు మనం పరిశీలన చేసి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. తద్వారా ప్రతి మనిషి కూడా ప్రతి పని యందు దైవ బలం వలన, మానవ ప్రయత్నం వలన రెండూ కలిసి రావడం ద్వారా తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. మనం ఈ వారం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంది, మనం ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి లాభ వ్యయ జన్మాల్లో చంద్రుడు. ఈ రాశి వారికి మొత్తం మీద ఒక్క చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవ్వరు అనుకూలంగా లేరు. కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడండి. కుజుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు. ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు. అంటే విందులు వినోదాల్లో పాల్గొంటారు, ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంటుంది, స్థిరాస్తి వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. మరి కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల వార ప్రారంభంలో శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. వార మధ్యలో అకాల భోజనము, శ్రమ, వారాంతం మళ్ళా అన్నింటా కార్యజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ఆలోచనలు బాగుంటాయి, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో చాలా ప్రోత్సాహకరంగా ఉండే పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే దూరం నుండి శుభవార్తలు అందుతాయి. చాలా కాలం నుండి నిలిచినటువంటి కొన్ని వ్యవహారాల మీద వారాంతంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. వివాహాది ప్రయత్నాలు అవ్వచ్చు, గృహ నిర్మాణాది ప్రయత్నాలు అవ్వచ్చు, ఇటువంటివన్నీ కూడా వారాంతం ఓ కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యుల్ని కలుసుకుంటారు. మరి ఈ రాశి వారికి గతం కంటే ఈ వారం కాస్త అనుకూలంగా ఉన్నదనే మనం చెప్పొచ్చు. సంఖ్యల్లో 1 వాడాలి, రంగుల్లో తెలుపు వాడాలి. ఆరాధనలో మనం ఎక్కువగా శివారాధన చేయాలి. అష్టమ శని ప్రభావం ఉన్న కారణం చేత శనికి తైలాభిషేకాలు చేయాలి. శనివారం నియమం పెట్టుకోవాలి. అంతేకాకుండా మీరు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కూడా చేయడం చాలా మంచిది.
అష్టమ శని దోషం తొలగడానికి శనికి తైలాభిషేకం చేయడం, ఈ సుందరకాండ పారాయణ లాంటిది చేయడం చాలా మంచి ఫలితాలని పొందగలుగుతారు. రంగుల్లో ఎరుపు ఎక్కువగా వాడండి, గోల్డ్ కలర్ వాడండి, సంఖ్యల్లో 1వ నెంబర్ ఎక్కువగా వాడండి. పుణ్యక్షేత్రాల్ని దర్శించండి. సుఖ నిద్ర, సుఖ భోజనం అయితే తప్పనిసరిగా మీకు లభిస్తుంది. ఆర్థిక సర్దుబాట్లు కూడా ఈ వారం బాగుంటాయి.